సమ్మక్క సారాలమ్మ జాతర. ఈ జాతర అంటేనే ఆదివాసుల జాతరగా పేరు పొందింది. అటు గిరిజనులు కావచ్చు, అదేవిధంగా కోయ వాళ్ళు, అడవి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద పండగ, మహాజాతర అనే చెప్పుకోవచ్చు. ఈ జాతరకి సంబంధించి ప్రత్యేకంగా అడవి బిడ్డలైనటువంటి వాళ్ళు చేసేటువంటి వ్యాపారాలు, అదేవిధంగా అడవిలో లభించేటువంటి వస్తువులన్నిటినీ కూడా ఇక్కడ ఈ జాతరలో అమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం కోయ జాతికి సంబంధించినటువంటి చిలక జ్యోతిష్యం, మనం చిన్నప్పుడు ఎక్కువగా ఈ చిలక జ్యోతిష్యం గురించి వింటూ ఉంటాము. అసలుకి ఈ నమ్మకం ఏంటి, ఇది నిజంగానే వీళ్ళు చెప్పిన వాస్తవాలేనా, లేదు అని అంటే ఏంటి, అసలుకి ఈ చిలకకి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు అనేది అడుగుదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు చిలక జ్యోతిష్యం అంటే ఏంటి? చూడండి మేడం, ఇది చిలక జ్యోతిష్యం అంటే మా చిన్నగా ఉన్నప్పుడు తెచ్చి నడుపుతాం. దాన్ని నడిపిన తర్వాత దానికి ఒక నెల 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చేస్తాం. ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత దానికి చిట్టీలు కొన్ని ఉంటాయి, అందులో కొన్ని రాసినవి ఉంటాయి, మా పూర్వీకులు రాసినవి యంత్రాలు ఉంటాయి. ఆ పూర్వీకుల నుంచి చెప్పినవి ఏదైతే ఉంటాయో అవన్నీ చూసి మిగతా వాళ్ళు ఎవరైతే జాతకం అడుగుతారో ఎవరెవరి పేరు మీద ఏమేమి వస్తుంది అవన్నీ చెప్పేస్తాం. నమ్మే వాళ్ళు కొందరు నమ్ముతారు, ఇక నమ్మని వాళ్ళు కొందరు నమ్మరు. ఈ పూర్వీకుల నుంచి వచ్చినవి ఈ చెట్ల నుంచి చాలా ప్రాణాలు కాపాడినారు మా పూర్వీకులు. మా పూర్వీకుల గురించి కూడా వాళ్ళు మాకు నేర్పిన విద్య, వాళ్ళు నేర్పిన మాకు శిక్షణ ఇది. ఈ విద్య నుంచి మా పూర్వీకుల నుంచి మా పిల్లలు కానీ, మా బలగం కానీ, మా బంధువులు కానీ ఈ దాని మీదే బతకడం, ఈ చెట్ల ములికల మీదే బతకడం. ఇంకోటి మా బతుకుదేరు ఏంటంటే అడవి చెంచులం, ఆదివాసులు అడవిలలో ఉండడం. ఈ అడవిలలో ఈ చెట్లు శ్యామలు తెచ్చి జాతరలలో యాత్రలలో పెట్టి అమ్మడం, ఇవన్నీ కట్టడము. మేము చెప్పినట్టుగా చేసినారనుకో వాళ్ళకు అన్నీ లభిస్తాయి పనులు. ఒకటి మైల ముడిచెడుకు దోషముకు ముట్టు మైలకు నడవదు. మేము చెప్తాము అమాస్యాలు, కొన్ని పుణ్యాలు చెప్తాము. ఆ పుణ్యాలు అమాస్యాలు పాటించినారనుకో ఆ రకంగా మంచిగా అవుతుంది. ఇక నమ్మని వాళ్ళు ఏం చేస్తారు, ఎట్టికి మట్టి కూడా ఏడో వాడేసుకుంటే పని సక్సెస్ కాదు. ఇది నమ్మవలసింది. ఎందుకు నమ్మవలసిందంటే ఇది ఈనాడు వచ్చిందే కాదు, ఇది మా పూర్వీకుల నుంచి వచ్చినది. ఇది కంపల్సరీ చేయవలసింది, చేస్తాము. ఇంటికి ఒకరు కంపల్సరీ చేయవలసింది. ఏంటి అసలుకి కార్డులన్నిటినీ కూడా చిలక ఒక్కసారి ఏ విధంగా అసలుకి చిలక బయటికి వస్తుంది ఏంటి? అమ్మవారి పేరు మీద ఎవరు ఏం పేరు ఉన్నా కానీ కూడా, మీ పేరేంటిదమ్మా? సుజాతమ్మ జాతకము చూడు, మనసుల మాట ఆత్మల ముచ్చట, అనుకున్న పని అవుతుందా కాదా చూడు సుజాతమ్మది. ఈ సంవత్సరంలో కోరుకున్న పని నిజం ఉన్నదా లేదా, ఇట్లా దానికి సైక లేదు, ఏ సైక లేదు, డైరెక్ట్ తీసి చూస్తాము. సుజాతమ్మ గారి జాతకము చూద్దామంటే పుట్టింది పులి నక్షత్రము, పెరిగింది కృష్ణ సీతరేఖము, ఎడమ కంటే ఏకో చక్కరము, కుడి కంటే భాగ్యలక్ష్మి, నొష్టల పద్మము, చేతులు అన్నము, కాళ్ళల చక్కెర. అమ్మ ఇచ్చిన జాబు లేదు, నాయన ఇచ్చిన ఉద్యోగం లేదు, సొంత కాళ్ళ మీద కష్టం చేస్తావు, సొంత కాళ్ళ మీద నిలబడతావు, మూర్తి పోతే కీర్తి సంపాదిస్తావు, పెద్దల పేర్లు నిలబెడతావు. అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్కువ శ్రీమంతం లేదు, తక్కువ పేదరికం లేదు, పొట్టకు బట్టకు లేవలున్నది. మా పూర్వీకుల నుంచి భూములు లేవు, మా పూర్వీకుల నుంచి ఆస్తుల ఆమదాలను సంపాదలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కొందరు ఏం చేయాలంటే మా ఆదివాసులకు కూడా అనుకున్నట్టుగా ఏమైనా సహాయపరించాలి. ఇంకోటి సమ్మక్క పేరు మీద, సారలక్క పేరు మీద మా కులదేవత ఆమె నమ్మకంతో మేము ఏమైతే ఆమెను తలుచుకొని ఇస్తాము. తలుచుకొని ఇచ్చిన వస్తువులు కొనవే కాపాడుకున్నారనుకో వాళ్ళ ప్రాణాలు కూడా మంచిగా ఉంటాయి. అంటే ఇప్పటికే ఇటు చిలక జ్యోతిష్యం కావచ్చు, అదేవిధంగా ఈ టెక్నాలజీ పెరిగింది, ఇవన్నీ కూడా అవాస్తవం అని కొంతమంది అంటూ ఉంటారు. ఈ తాయెత్తులను కూడా నమ్మకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వారికి నమ్మిస్తాం. ఎందుకు వాళ్ళు మేము చెప్పే మాటలలో వాళ్ళు నమ్ముతారు, దాన్ని బట్టి ఇచ్చేస్తాం. ఇచ్చిన వాళ్ళు ఒక 100 ఇస్తారు, దోశ ఇస్తారు, 200 ఇస్తారు, 300 ఇస్తారు, ఇచ్చిన వాళ్ళు 500 ఇస్తారు. మంచిగానే తర్వాత ఏదో బట్టలు ఇస్తారు, ఏదో వాళ్ళ కోరిక ఏమేమి ఇవ్వాలనుకుంటే అది ఇచ్చిపోతారు. మాకు ఇచ్చిన దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువులన్నిటిని కూడా చూస్తే ఒక్కొక్క రంగులో ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. రెడ్ కలర్, అదే విధంగా ఎల్లో కలర్, వాటన్నిటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాటిని గుట్టలలో తెస్తాము. ఇక్కడ చిలకల గుట్టకు దొరుకుతాయి, కొన్ని శ్రీశైలము దొరుకుతాయి, వింటున్నామా, కొన్ని ఛత్తీస్గఢ్ దొరుకుతాయి. ఇటువంటి వస్తువులు కొన్ని ప్రాంతాలలో కొన్ని వస్తువులు దొరుకుతాయి. అవి ఏం చేస్తామంటే ఆదివారం అమావాస్య నాడు అవన్నీ ఉపయోగించి యాగం మంత్రం చేసి హోమం చేసుకొని అవన్నీ తెస్తాం. ఆదివారం నాడు తెచ్చి, ఆదివారం పున్నం నాడు తెచ్చి బంధనం చేసి అవి మా దగ్గర పెట్టుకున్నాక తర్వాత వచ్చిన వాళ్ళకు తాయితలు నింపిస్తాము. ఇంటికి మాత్రం గుమ్మనికి గడ్డకి ఇస్తాము. అవన్నీ కొనుగోలు చేసి ఆ రీతిలో బంధనం చేస్తే మంచిగా అవుతుంది. ఇక తరతరాల నుంచి నిజంగానే కోయ వాళ్ళు చెప్పినటువంటి చాలా జరుగుతూ ఉంటాయి. అందరి నమ్మకం కూడా రాను ఈ కోయ అనేది అంతరించిపోతుంది అని అనుకుంటున్నారు. ఎందుకు అసలు కంటే ఉపాధి లేకనా, లేదు అని అంటే జీవనాధారం కష్టంగా మారుతుందని? మేడం, మాది ధర్మం లోపట మా కొయ్య రాజుల దాంట్లో ఇంటికొకరు ఈ పని చేయవలసింది.
మా ధర్మం లోపట మా కొయ్య రాజుల నుంచి మా పూర్వీకుల నుంచి వచ్చింది. ఇంటికి ఒక మేము 10 మంది ఫ్యామిలీ ఉన్నా ఇంటికి ఒక మగ పిల్లగాడు చేస్తాం ఇది. ఎందుకంటే మా ధర్మం మేము విడవం. మా తాతల పెద్దలు మాకు ఇది శిక్షణ నేర్పుతారు. పుట్టిన ఒక 5 ఏళ్ల నుంచి ఇదే శిక్షణ నేర్పుతూనే ఉంటారు ఇక ఒకరిని. ఎందుకంటే ఇది మాకు ఇది పూర్వకాలం నుంచి వచ్చిన మా ధర్మం. ఇది మా పుట్ట నడుపుతుంది, మా పిల్ల బ్యాగులకు జాపుతుంది. అది దొరకకపోని అమ్మవారి ఏమి ఇస్తుందో గది తింటాం ఉంటాం. అంటే ఈ జాతరలు జరిగే టైంలో ఇక్కడ మీరు చిలక జ్యోతిష్యం చెప్పడము జీవనాధారం కొనసాగిస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో ఎక్కడెక్కడ ఉంటారు? సాధారణ రోజులు అంటే మా ఊర్లలో మేము ఉంటాం, మా కొండలలో మేము ఉంటాము, మా గూడెలలో మేము ఉంటాం మేడం. ఎట్లుందంటే అటు సైడ్ కూడా ఏదో ఉన్ననాడు పనులు చేసుకుంటాము, లేనినాడు సప్పటిదాకా ఉంటాము. ఇక జాతరలు ఉంటాయి, కొన్ని శ్రీశైలం ఉంటవి, కొన్ని తిరుపతి ఉంటవి, కొన్ని ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద జాతరలు ఎక్కడైతే ఉంటాయి ఛత్తీస్గఢ్ అటు సైడ్ అంతా పోయేస్తాం. ఎటు సైడ్ సోలాపూరు, ఇక్కడ బెంగళూరు, అక్కడ గోవా దాకా అటు సైడ్ కూడా వెళ్ళిపోతాము. ఎటు సైడ్ అయితే పెద్ద పెద్ద దేవస్థానం ఉన్నా అటు సైడ్ పోతాము. ఇట్నే దుకాణాలు పెట్టుకుంటాము. మా బిజినెస్ ఏముందో మేము చేస్తాం, మా ఉద్యోగం ఇది చేస్తాం. అందరూ చదువు నేర్చుకొని ఉద్యోగం చేస్తారు. మా పూర్వీకులు మాకు ఇదే చదువు చెప్పి ఇదే ఉద్యోగం అనుకున్నాము, ఇదే చేస్తున్నాము మా పూర్వీకుల నుంచి. ఇట్లా ఉన్నది మేడం మాది. ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సదుపాయం కల్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పటికీ ఇక్కడ మంత్రిగా కూడా సీతక్క కొనసాగుతున్నారు, మీ గిరిజన బిడ్డగా. అసలు ఏం చెప్తారు? అవును మేడం. ఇవో అవి మనం అనవలసిన అవసరం మేము మాకు అది కావాలి ఇది కావాలని అడగము. వాళ్ళకి తెలిసి ఏమన్నా మాకు సాయం చేసినారనుకో అదే పెద్ద గొప్పతనం. మేము ఏమంటామంటే మాకు గది భూమి లేదు, మా భూమి ఇవ్వండి, మాకు ఇల్లు లేదు ఇల్లు ఇవ్వండి అని అడగం. మాకు పూరు గుడిసినే మిద్య అనుకుంటాం. ఇట్లా మేడం వాళ్ళు సాయం చేయాలి, మేము బతకాలనేది ఏం లేదు. మేము అడక తినేది ఆలోచన అనేది లేదు. మేమేమో వాళ్ళు 100 ఇచ్చినా 50 ఇచ్చినా 10 ఇచ్చినా తీసుకుంటాం. మేమేం చెప్పాలో గది ఇవ్వాలి, గది తీసుకోవాలి. మేము అంతేలా సర్దులు పెట్టుకొని పోతాం. కానీ మేము అడక తినేది మా దాంట్లో లేదు, మా ఆదివాసుల దాంట్లో లేదు. ఏం మేడం ఇది ఆ రకంగా ఉన్నది. వాళ్ళు తెలిసి వాళ్ళు సాయం చేసినందుకు వాళ్ళకు మరీ ధన్యవాదాలు. ఇక వాళ్ళు చేసే సాయం కూడా మంచిగానే ఉంటుంది. వాళ్ళు కూడా కోటికి పడిగెత్తారు. మాతో పాటు మీతో పాటు మేము కూడా మీ మందిలో కలుస్తాము. మా ఆదివాసులు కానీ మా అడవి చెంతులు కానీ బొయ్య వాళ్ళు కానీ అందరూ కలిసి మాత్రము. మీ ఆదివాసీ బిడ్డకి సంబంధించి సీతక్క మంత్రి అయ్యారు, ఎట్లా అనిపిస్తుంది అసలు? ఆమె మంచిగా చేస్తుంది. చేసే పనులు అయితే ఇప్పుడైతే మంచిగానే ఉన్నది. మా వరకు అయితే మంచిగానే ఉన్నది. ఇప్పుడేం టెన్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళ వరకు మనం బోనిక రాము. వాళ్ళ లెవెల్ వేరు, వాళ్ళ రేంజ్ వేరు, మన రేంజ్ వేరు. ఏదో కొద్దిగా ఇక్కడ అటు ఇటు చేస్తున్నారు. ఇక మన మనిషి ఉన్నది కాబట్టి మనం ఏమనేక రాదు. ఇక ఆమె ఎట్లా ఉంది అసలు? సాయం మంచిగా చేస్తుంది ఆమె. సీతక్క ఇప్పుడు ప్రస్తుతానికి మంచిగా చేస్తుంది. సీతక్కది అనుకున్న పని కోటికి పడిగెత్తని ఆమె ఇంకైనా కానీ రాజకీయం లోపల ఇంకా 10 సంవత్సరాలు 50 సంవత్సరాల రాజకీయం లోపల వెలగని ఇక్కడ రేవంత్ అన్న వెదిగిరా అని. రేవంత్ అన్న సీఎం ఇంకా కూడా సీఎం కావాలి. ఇంకా 10 సంవత్సరాలు కానీ 50 సంవత్సరాలు ఇంకా సీఎం కావాలి. అర్థమైందా మేడం? ఇక ఈ సంవత్సరం అయితే రేవంత్ అన్న వచ్చింది, ఇక్కడ సీతక్క వచ్చింది, మన పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ. అందరంతే, ఆ పార్టీ ఈ పార్టీ అనే సమస్య కాదు, పార్టీ అంతా అంతే. కానీ కాకపోతే పనులు మనకు చేసేవాళ్ళు కావాలి మేడం.